బ్రేకింగ్ చూసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా దాదాపు 49.26% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక నల్గొండ జిల్లాలో 47.44%, సూర్యాపేటలో 52.80%, యాదాద్రి జిల్లాలో 47.92%, అదేవిధంగా భద్రాద్రిలో జిల్లాలో 47% పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి కానున్నాయి. ఇక ఓవరాల్ గా ఏ జిల్లాలో ఎంత జరిగింది, అసలు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏ విధంగా జరిగిందో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ఇస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా జరిగింది అసలు ఉప ఎన్నిక? రైట్ వరుణ్, ఏదైతే చూస్తున్నాం కదా, ఈరోజు ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి క్రితం 4 గంటల వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎన్నిక అయితే ముగిసింది. అయితే మనకి అధికారికంగా ప్రకటించిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 49.26% పోలింగ్ నమోదైంది. మరో 2 గంటలు కాబట్టి 2 గంటలు గడిచింది కాబట్టి దాదాపుగా మరో 10% పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళి కావచ్చు, అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించి వాళ్ళు స్పందించిన తీరు కావచ్చు, మనం ఒకసారి చూసుకుంటే కనుక ఒక భిన్నంగా స్పందించారని చెప్పొచ్చు. అంటే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 3 ఉమ్మడి జిల్లాలు, అటు వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం ఉమ్మడి జిల్లా కావచ్చు, నల్గొండ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఇక్కడ అందరూ కూడా ఓటర్లు పట్టభద్రులు ఎవరైతే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఒక సరళి చూసుకుంటే కనుక కొద్దిగా ఇక్కడ మార్పు కనిపిస్తుందా అనేది ఇక్కడ ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే మనకి చూసుకుంటే కనుక వరంగల్కి సంబంధించి అక్కడున్న పట్టభద్రులు ఒక తీరుగా స్పందించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మనకి నల్గొండకు సంబంధించి ఒక తీరుగా స్పందించినట్టు తెలుస్తుంది. ఖమ్మం సంబంధించి ఒక తీరుగా స్పందించినట్లు మనకున్న స్థానికంగా నుంచే వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనకు చూసుకుంటే కనుక 52 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మనకి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కనుక తీర్మాన్ మల్లన్న అభ్యర్థిగా నిలబడ్డారు. అదేవిధంగా బీజేపీ నుంచి గుజ్జల ప్రేమందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మనకి బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక ఏనుగు రాకేష్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే ముందు నుంచి అనుకున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక అధికారిక పార్టీ ఇక్కడ ఒక ప్రభావం చూపిస్తుందని చెప్పేసి పదే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినప్పుడు కూడా అసలు క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఉందా అంటే కాస్త మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఉమ్మడి వరంగల్కి సంబంధించి చూసుకుంటే కనుక ఏనుగు రాకేష్ రెడ్డి అక్కడ నుంచి స్థానికంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఓటర్లు ఒక తీరుగా స్పందించడం జరిగింది. అదేవిధంగా నల్గొండకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. 11 స్థానాలకు సంబంధించి ఏవైతే ఎమ్మెల్యే స్థానంలో అక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా పెట్టి అక్కడ తీన్మార్ మల్లన్నకు ఓటు పడేలా కూడా అక్కడ అభ్యర్థులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పోటీ పడడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఖమ్మం సంబంధించి కూడా అక్కడ మరో రకంగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు పోలింగ్ సరళి అంతా మనం గమనిస్తే కనుక ఒక్కో తీరుగా అంటే ఉమ్మడి వరంగల్ సంబంధించి ఒక తీరు కనిపిస్తుంది, ఖమ్మం సంబంధించి ఒక తీరు కనిపిస్తుంది, నల్గొండకు సంబంధించి ఒక తీరు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ 3 జిల్లాలకు సంబంధించి ఒక అభ్యర్థులు ఒక్కొక్క రకంగా అంటే ఓటర్లు ఒక్కొక్క రకంగా స్పందిస్తే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా డిసైడ్ చేసేది ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసైడ్ చేయబోతున్నది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఉమ్మడి ఖమ్మం నుంచి పట్టభద్రుల ఓటు ఎవరికి వేశారన్నది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టే అక్కడ అభ్యర్థుల గెలుపు ఓటములు డిసైడ్ అయి ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పుడు కూడా ప్రధానంగా పోటీ 2 పార్టీల మధ్య ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మొదటి స్థానం ఎవరిది, గెలుపు ఎవరిది, 2వ స్థానం ఎవరిది, 3వ స్థానం ఎవరిది అనేది మనకి ఎన్నికల ఫలితాల తర్వాత తెలియబోతుంది. వరుణ్. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.